నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నవంబర్ 18వ తారీఖు నాగుల చవితి అయితే వస్తుంది. ప్రత్యేకంగా నాగుల చవితి రోజు ఎలాంటి పూజలు చేస్తే మనకు ఫలితాలు ఉంటాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ్య సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీమాత్రే నమః. సాధారణంగా మనకి కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. అంటే కార్తీక మాసం అంటే ఏంటంటే మనకి రకరకాల పురాణాలు ఉన్నాయి. మనకి పురాణాల్లో ముఖ్యమైనది ఏంటంటే స్కాంద పురాణం అని అంటాం. ఈ స్కాంద పురాణంలో కార్తీక మాసం అనేది మాసాల్లో కల్లా విశిష్టమైన మాసం ఏమిటి అని అంటే కార్తీక మాసం అని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ స్కాంద పురాణంలో చెప్పిన మనకి ఏదైతే కార్తీక మాసం యొక్క విశిష్టతను, కార్తీక మాసం అనేది చాలా శ్రేష్టమైందని, మాసాల్లో కల్లా అద్భుతమైన మాసం అని మనం కార్తీక మాసం అని చెప్పబడింది. మామూలుగా సాధారణంగా ఏమిటంటే భాద్రపద మాసము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసం మనకు వరుసగా వచ్చే మాసాలు. భాద్రపద మాసంలో మనం గణపతిని ఆరాధన చేస్తాం. అంటే విఘ్నాలన్నీ కూడా తొలగటానికి మనం గణపతిని, మహాగణాధిపతిని ఆరాధన చేస్తాం. గణపతిని ఎప్పుడూ కూడా గణాలన్నిటికీ కూడా అధిపతి కాబట్టి గణపతి. ఆ గణపతిని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకి ఏదైతే జరగబోయే విఘ్నాలన్నీ కూడా, దోషాలన్నీ తొలగిపోతాయి. తర్వాత ఎంబటే మనకు ఆశ్వీజ మాసం వస్తుంది. ఆశ్వీజ మాసంలో అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారిని శ్రద్ధగా కొలుస్తాం. కొలవంగానే తర్వాత వచ్చేటప్పుడు మనం కార్తీక మాసం అంటాం. అంటే శివకేశవులకి ప్రీతికరమైన మాసం ఏంటంటే కార్తీక మాసం. అంటే ఏదైతే మనం కార్తీక మాసం ఏంటంటే మాసం ఎలా వస్తుందంటే సాధారణంగా ఏంటంటే చాంద్రమానాన్ని అనుసరించి కృత్తికా నక్షత్రం అనేది పౌర్ణమి రోజు ఉంటే దాన్ని కార్తీక మాసం అని, అలానే జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసం అని, మరి చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని చైత్రమాసం అని మనం 12 మాసాలుగా లెక్క కడతాం. అయితే ముఖ్యమైనది ఏంటంటే కార్తీక మాసం. అంటే శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఏంటంటే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మనకు సాధారణంగా పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, అలానే నారాయణుడు విష్ణువుడు అలంకార ప్రియుడు. అంటే విష్ణువుకి అలంకారం అంటే బాగా ప్రీతి. పరమేశ్వరుడికి నీళ్లు పోస్తే చాలు సంతృప్తి చెందుతాడు పరమేశ్వరుడు. అందువల్లే మనం పరమేశ్వరుడికి ఎప్పుడు కూడా అభిషేకాలు పంచామృతంతో కానీ పండ్ల రసాలతో కానీ బాగా అభిషేకం చేస్తుంటాడు. అంటే అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు. అర్ధనారీశ్వర స్వరూపం. అంటే అర్ధనారీశ్వర తత్వం అనేది పరమేశ్వరుడిలో ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వర రూపానికి మనం ఎప్పుడు కూడా మనం లింగాకారంలో ఉండే ఆ పరమేశ్వరుడికి మనం అభిషేకం చేస్తుంటాం. అభిషేకం చేయటం వల్ల ఏంటంటే వారు ప్రీతి చెంది ఆదిదేవుడు పరమేశ్వరుడు అంటారు. ఈ ఆదిదేవుడికి మనం ఎప్పుడైతే మన అభిషేకాలు ఇలాంటివన్నీ కూడా పూజా కైంకర్యాలన్నీ కూడా చేయటం వల్ల పరమేశ్వరుడు వరాన్ని ఇస్తాడు. అక్కడ ఈశ్వరేచ్ఛ అంటాం మనం. అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదిస్తేనే జీవితంలో మనం అన్ని విషయాలకి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఒక ధనం కానీ, వివాహం కానీ, కొన్ని కోర్టు సమస్యలు కానీ, సంతానం కానీ, ప్రతి విషయానికి కూడా భగవంతుడి యొక్క ఆరాధన అనేది ఉండాలి. అందులో ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఆ కార్తీక మాసంలో మనం ఎప్పుడైతే వచ్చే కార్తీక మాసం తర్వాత మనకి ఆశ్వీజ మాసంలో దీపావళి వెళ్ళిన తర్వాత 4వ రోజు మనం చవితి అంటాం. అంటే అమావాస్య రోజు దీపావళి వస్తుంది. అలానే పాడ్యమి, విద్య, తదియ, చవితి అంటాం. ఈ చవితి రోజు నాగుల చవితి అనేది మనం జరుపుకుంటాం. నాగుల చవితి యొక్క విశిష్టత ఏమిటంటే అక్కడ జాతకపరంగా ఏదైతే మనకి సర్పదోషాలు కానీ, నాగదోషాలు కానీ ఉంటే మనం ఆ రోజున చక్కగా భగవంతుని ఆరాధన చేస్తుంటాం. స్త్రీలందరూ కూడా మరి తలస్నానం చేసి కొంత చలిమిడి నైవేద్యం చేసుకొని మరి పుట్టల దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు పోయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే నాగదేవతకి అనుగ్రహానికి కూడా మనం నైవేద్యం పెడతాం. కారణం ఏమిటంటే ఏదన్నా మనం పాము ద్వారా అంటే సర్పం ద్వారా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆ యొక్క నాగదేవత యొక్క అనుగ్రహం లేకపోతే మనకు రకరకాల డిసీజ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా భగవంతుడు అనుగ్రహాన్ని సంపాదించాలి,
జాతకంలో సర్పదోషాలు కాలసర్పదోషాలు ఉంటే దానికి దోషాన్ని పరిహారం చేసుకోవటం కూడా ఆ రోజు మంచి రోజు అని అర్థం, నాగుల చవితి రోజు. ఈ కారణం ఏంటంటే పంచమ స్థానంలో రాహు ఉన్నా, పంచమ స్థానంలో కేతు ఉన్నా, పంచమ స్థానంలో శని ఉన్నా, అలానే పంచమ స్థానంలో కుజుడున్నా, సంతానపరంగా ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే, ఫెర్టిలిటీ సమస్యలు ఉంటాయి. అంటే ఫెర్టిలిటీ అంటే సంతానానికి సంబంధించింది, ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానం కలక్కపోవటం అని అర్థం. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉంటే ఏమవుతుందంటే చాలామందికి కూడా టెస్టోస్టిరాన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలానే సెమినెనాలిసిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రకరకాల ఇష్యూస్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. అక్కడ జాతకంలో కూడా మనకి 5th ప్లేస్లో కొన్ని కంజంక్షన్ జరుగుతుంటుంది. కంజంక్షన్ అంటే ఏమిటంటే 5th ప్లేస్ సంబంధించిన లార్డ్ అనేవాళ్ళు అంగారకుడితో కానీ, రాహువుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిస్తే దాన్ని సర్పదోషం అంటారు. ఇక్కడ సర్పదోషం ప్లస్ కాలసర్పదోషం అనేది ఒకటి ఉంటుంది. అంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దిస్ ఈజ్ ద కాలసర్పయోగం అని అంటారు. ఈ కాలసర్పయోగం వల్ల ఏంటంటే దానిలో 12 రకాల కాలసర్పయోగాలు ఉంటాయి. ఈ అనంతాని, కుళిక, వాసుకి, తక్షక, కర్కోటక, ఇలాంటి విషక్తాని, పద్మ, మహాపద్మని కాలసర్పయోగ దోషాలు ఉంటాయి. ఆ కాలసర్పయోగ దోషాలని మనం తొలగించుకోవడానికి కూడా ఆ రోజు విశిష్టమైనది వాస్తవం లేదు. అయితే ఎప్పుడైతే పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ నాగదేవతను అనుగ్రహాన్ని పొంది, అలానే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల ఏంటంటే మనకి కొంతమంది చాలామందికి కూడా చెవి సమస్యలు వస్తాయి. అంటే చెవుడు వినపడకపోవటం, ఇయర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాంటి చెవిటికి సంబంధించిన చెవులు వినపడకపోవటం, ప్రాబ్లం రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. అందువల్ల వీటికి ఏంటంటే నాగదేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందితే మనకి చెవుడు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. అంటే కొంతమంది వినపడకపోవటం, కొంతమంది ఏంటంటే చెవిలో కొంత ప్రాబ్లమ్స్ రావటం, కొంతమంది సర్జరీ చేసుకుంటుంటారు. ఇలాంటి అన్నిటికీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా నాగదేవతన అనుగ్రహాన్ని మనం కొలిస్తే ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి, శాస్త్రంలో కూడా చెప్పబడింది. అందువల్ల ఖచ్చితంగా నాగదేవత యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదిస్తే ఏంటంటే మన జీవితంలో రకరకాల సమస్యలు ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, తర్వాత ఇన్ఫెర్టిలిటీ సమస్య ఇష్యూస్ ఉండొచ్చు, కోర్టు వ్యవహారాలు ఉండొచ్చు, ఇలాంటి రకరకాల ఉద్యోగ సమస్యలు ఉండొచ్చు. ఇలాంటివన్నిటికి కూడా ఏంటంటే నాగదేవతను ప్రసన్నం చేసుకోవాలి. కొంతమంది వివాహం కాని వాళ్ళు ఉంటారు, బ్రైడ్ గ్రూమ్, మాకు వివాహం కావట్లేదండి, దగ్గరికి వచ్చినట్టు వచ్చి సంబంధం పోతుందని అంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు. కారణం ఏంటంటే జాతకంలో సర్పదోషాలు ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అందువల్ల సర్పదోషాలు పోవడానికి ఏంటంటే ప్రత్యేకంగా నాగుల చవితి మన కార్తీక మాసంలో వస్తుంది. అలానే అది వరకు రోజుల్లో శ్రావణ మాసంలో కూడా వస్తుంటుంది. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పంచమి వస్తుంది, అలానే నాగుల చవితి వస్తుంది. నాగుల చవితి ఏమో కార్తీక మాసంలోను, అలానే శ్రావణ పంచమి ఏమో ఇక్కడ శ్రావణ మాసంలో వస్తుంది. అందువల్ల తప్పకుండా ఈ కార్తీక మాసంలో వచ్చే మనకి నాగుల చవితి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి నాగదేవతను ఆరాధన చేయటం, అలానే సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకాలు చేసుకోవటం వల్ల ఏంటంటే వివాహాలు కావటం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల జాతకంలో ఉండే సమస్యలు కానీ ఏదైనా సరే నాగదేవతన అనుగ్రహాన్ని పొందాలంటే కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు చేయటం విశేషంగా ఉంటుంది. అలానే అక్కడ నాగుల చవితి యొక్క ప్రాశస్త్యం కూడా ఇలానే చెప్పబడింది. ఎందుకంటే ప్రతిదీ కూడా మరి పరమేశ్వరుడికి మెడలో ఉంటుంది, కంఠంలో ఉంటుంది నాగదేవత. అలాగా ఎప్పుడైతే నాగదేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందితే అన్నీ కూడా శుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. చాలామంది ఏంటి అంటే నాగుల చవితి అనగానే పుట్టలో పాలు పోయడం, ఈరోజు నాగుల చవితి ఇదే ప్రత్యేకత అనుకుంటారు. బట్ దాని గురించి చాలా క్లుప్తంగా వివరించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.